ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మల్కన్గిరి ఏఓబి పరిధిలో జరిగిన మల్కన్గిరి ఎన్కౌంటర్ గురించి పెద్ద చర్చ అయింది. అందులో గిరిజనులు కూడా ఉన్నారు, చనిపోయిన వారిలో గిరిజనులు కూడా ఉన్నారు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మొత్తంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ దాకా కూడా 32 ఆయా వ్యవధులలో అంటే రోజు జరుగుతున్నటువంటి చెప్పబడుతున్నటువంటి ఎన్కౌంటర్లలో మరణించారు. అక్కడికక్కడ 24వ తేదీ నాడు మరణించిన వాళ్ళు 14 మంది నిశ్చితంగా మరణించారు. 4 విషయంలో పార్టీకి కూడా ఇంకా పూర్తి సమాచారం లేదు. కానీ 18 మంది, ఆ 18 మంది కూడా పార్టీ సభ్యుల స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ స్థాయి వరకు కూడా ఉన్నవాళ్ళు. ఇక మిగిలినటువంటి 14 మంది కూడా అయితే మిలిషియాకు సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు మావోయిస్ట్ పార్టీకి, లేదా ఆదివాసులై ఉంటారు, గ్రామస్తులై ఉంటారు, సానుభూతి పరులై ఉంటారు. మొత్తంగానే ఈ జరిగిన ఎన్కౌంటరే ఒక కక్షపూరితమైనటువంటి ఎన్కౌంటరు. నిజానికి ఇది ఎన్కౌంటర్ అనే మాట కూడా చిన్నదే. ఎందుకంటే దేశంలోనే ఇంత పెద్ద మారణకాండ మావోయిస్టుల మీద జరిగిన సందర్భం లేదు. ఇంకా మావోయిస్ట్ పార్టీ కూడా ఏర్పడకముందు మావోయిస్ట్ పార్టీలో భాగంగా ఉండేటువంటి ఎంసీసీ విప్లవోద్యమం బీహార్లో నడుస్తున్న కాలంలో బారా అనేటువంటి ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ ఎక్కువగా అక్కడ బాగా దళితుల్లో బలం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆ ఊరి మీద దాడి చేసి మావోయిస్ట్ నాయకత్వంలో ఉండేటువంటి దళితులను 24 మందిని చంపేశారు. అది ఆ రోజుల్లో పెద్ద ఉదంతమైంది. ఆ తర్వాత ఇంకా మావోయిస్ట్ పార్టీగా రూపొందకముందే కోపర్డంగ్లో 1997 ఆగస్టు 9న కోపర్డంగ్ లోయ, ఇదే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉండేటువంటి లోయ, ఆ లోయలో పీపుల్స్ వార్ ప్లీనం జరుగుతున్నది అనేటువంటి, ఉత్తర ఆంధ్ర ప్లీనం జరుగుతున్నది అనేటువంటి స్పష్టమైన సమాచారం వాళ్ళకి అందడానికి కారణం ఏమైందంటే శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి రాజన్న, గంటి రమేష్ అలియాస్ రాజన్న, ఆయన గంటి ప్రసాదం గారి తమ్ముడు కూడా, ఆయనను ఆరోగ్యం బాగాలేకపోతే స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు. ఈ స్ట్రెచర్ మీద తీసుకుపోయిన సమాచారం అందుకొని ఆయన ఇక్కడ దొరుకుతాడని వెళ్ళి పూర్ణచంద్రరావు గారు ఎస్పీ ఉన్నారు అప్పుడక్కడ, లోయ అది పైనుంచి గ్రెనేడ్లు విసిరారు. ఈ గ్రెనేడ్ల నుంచి తమ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆయనకుండే రక్షణ దళం కానీ అక్కడ డంగ్లో ఉన్న ఆ ప్లీనంకు అడ్జస్ట్ వహిస్తున్న ప్లీనం చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం 17 మంది అమరులయ్యారు. ముఖ్యంగా తమ నాయకుడిని కాపాడుకునే క్రమంలో మహిళలు చాలామంది అక్కడ అమరులయ్యారు. అంతకుముందే 1993లో అప్పుడు పులియంజయ్య సాగరు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నాడు పీపుల్స్ వరకు. ఆయన ఒక 17 మందిని కొత్తగా పార్టీలోకి రిక్రూట్ చేసి చాలా యువకులను మా దగ్గర ఉండే మీరికొండ, చిన్నపెండ్యాల ఇటువంటి గ్రామాల నుంచి, చాలా గ్రామాల నుంచి ఓ 17 మంది యువకులను వాళ్ళ యూనిఫారాలు కూడా కుట్టించి, పార్టీ యూనిఫారాలు కూడా కుట్టించి ఓ బస్సులో పంపించాడు. ఈ సమాచారం తెలిసి భద్రాచలం దగ్గరనే బస్సునే తమ ఆక్రమించేసుకొని పగిడేరు అడవుల్లో తీసుకువెళ్ళి కాల్చేశారు. ఆ రెండింటికంటే కూడా చాలా పెద్దది, దాదాపు రెట్టింపు సంఖ్యగా చెప్పదగినటువంటి సంఖ్యలో అక్కడికక్కడ 18 మంది చనిపోవడం, 32 మంది చనిపోవడం జరిగింది. అంతకుముందు 20వ తారీఖు నుంచే ఒక 74 మంది ఉండేటువంటి పార్టీ నాయకత్వం అనండి, సభ్యులే అనండి, వీళ్ళంతా కూడా కొన్ని పనుల మీద, ముఖ్యంగా రాజకీయ తరగతులు నిర్వహించడం కొరకు, వాళ్ళు చెప్తున్నట్టుగా ప్లీనం కాదు, రాజకీయ తరగతులు నిర్వహించడం కొరకు కొందరు, గ్రామాల్లో ఉండే ప్రజలతో మాట్లాడడానికి కొందరు, పార్టీ సంబంధమైన ఇతర పనులతో కొందరు 3 ఫార్మేషన్స్గా విడిపోయారు. విడిపోయి ఉన్న స్థావరం నుంచి బయటకు వచ్చారు 74 మంది. ఈ సమాచారం ఇందులోనే ఒక డివిజన్ స్థాయిలో ఉండేటువంటి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు మొదలు తెలిసింది. వాళ్లకు ఇప్పుడు వచ్చే ఆధునికమైనటువంటి సమాచారం అందించేటువంటి విషయాన్ని మీరు ఒక ద్రోహకాల సినిమాలో చూసినట్టుగా వాళ్ళు ప్రవేశపెట్టినవాడు ఆ ప్రభావంలో వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఒక చిప్ పెట్టి అతనితో ఆ పార్టీలో వ్యవహరించే క్రమంలో తెలుసుకునే సమాచారం పద్ధతిని జీపీఎఫ్ పద్ధతి అంటారు దాన్ని, బహుశా ఆ పద్ధతితో ఆ డివిజన్ నుంచి వచ్చి లొంగిపోయిన వాడిని కోవర్ట్గా ప్రవేశపెట్టి ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించుకొని హెలికాప్టర్తో ద్వారా సర్వే చేసి
ఈ ప్రాంతంలో దాడి చేశారు. ఈ ప్రాంతం రామగూడ బెజ్జంకి ప్రాంతం, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం, బలిమెల బాగా చాలామందికి తెలిసినటువంటి బలిమెల రిజర్వాయర్ ప్రాంతం. ఈ బలిమెల రిజర్వాయర్ ప్రాంతం 3 వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే ల్యాండ్ ఉండేటువంటి దీపకల్పన లాంటి ప్రాంతం. దీన్ని కట్ ఆఫ్ ఏరియా అంటారు. అంటే మావోయిస్టులకు దండకారణ్యంలో ఎట్లాగైతే మాడ్ ఒక చాలా సురక్షితమైనటువంటి ప్రాంతం అనుకుంటారో అటువంటి సురక్షితమైన ప్రాంతం. కానీ ఈ సురక్షితమైన ప్రాంతం నుంచి ఒక డివిజన్ స్థాయి నాయకుడు ద్రోహాన్ని తలపెట్టడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ స్పాట్కు రాగలిగేటువంటి అవకాశం కలిగింది. వాళ్ళు ఆ రాత్రిపూట తిని బహుశా తెల్లవారు తీసుకుపోవడానికి అన్నం అవి వండుకొని పెట్టుకుంటున్నారు. రోల్ కాల్ మార్నింగే రోల్ కాల్ పిలుస్తారు. అంటే ఇంకా డిస్పర్స్ అయ్యే ముందు ఇట్లా నిజానికి ఆయుధాలు ఇట్లా పట్టుకొని మళ్ళీ కలుస్తాం వెళ్ళొస్తాం మళ్ళీ కలుస్తాం అని అనుకుంటూ విడిపోతూ ఉంటారు. అట్లా 18 మంది రోల్ కాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా మీదపడి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అక్కడ 18 మంది చనిపోయారు. అందులో 18 మంది ఫోటోలు వచ్చినాయి. ఆ 14 మందిని గుర్తించడం జరిగింది. ఈ గుర్తించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ ప్రాంతం నుంచి ఉండేటువంటి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం నుంచి ఉండే అందరి మృతదేహాలను తీసుకురావడం జరిగింది. దండకారణ్య ప్రాంతానికి చెందినటువంటి, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి మల్కన్గిరి జిల్లాలోనే ఉండేటువంటి ప్రాంతం వల్ల మొత్తం మృతదేహాలు మేము వచ్చే నాటికి ఆ మృతదేహాలను కలెక్ట్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విషయంలో అక్కడ ఉండేటువంటి డిఐజీ ఎస్పీతో కూడా మాట్లాడి చెప్పింది ఏమిటంటే వాళ్లకు టీవీల ద్వారా పత్రికల ద్వారా సమాచారం అందే అవకాశం లేదు, రేడియో ద్వారా చెప్పే తప్ప వాళ్ళకి తెలియదు మాకు అని వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చి మేము తిరిగి వచ్చాము. ఎందుకంటే మాడు నుంచి కూడా ఈ పార్టీలో టెక్నికల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బిజాపూర్ జిల్లా నుంచి వేరే జిల్లాల నుంచి కూడా డివిజన్ స్థాయిలో నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఇందులో మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ 15 మందిలోనే ఉన్నారు. ఇంకా తర్వాత అనేది ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ హత్యలనేవి జరిగినవి. ఇందులో ముఖ్యంగా ఆర్కేకి సంబంధించినంత వరకు ఆయన ఒకవేళ 23 రోజైనా, ఎందుకంటే 20 నుంచి ఈ గాలింపు చర్యలు ఈ హెలికాప్టర్ సర్వేలు జరుగుతున్నారనేటువంటి ఒక సూచనగా తెలుస్తూ ఉన్నది. కానీ అది చాలా సేఫ్ ప్లేస్ అనే దాంతో కూడా కొంత ఆ భావన కూడా ఉన్నది. కనుక ఒకవేళ తప్పుకుంటే 23 నాడు ఆయన తప్పుకొని ఉండాలి, లేకపోతే మాత్రం 24 నాడు గాయపడడం మాత్రం జరిగి ఉండాలి. గాయపడి తప్పించుకోగలిగాడా అనేది ఇప్పుడు సందేహంగా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ వచ్చినటువంటి సమాచారాలలో అయితే ఒకటి ఏంటంటే ఇది ఎట్లా అమెరికా ఇచ్చినటువంటి ఒక యుద్ధ వ్యూహంలో భాగంగా దీన్ని లో ఇంటెన్సివ్ కంబాట్ వార్ అంటారు. LIC వార్ అంటారు దీన్ని. లో ఇంటెన్స్ అంటే మంత్రస్థాయిలో నడిచే యుద్ధం. అంటే మీకు ఒక్కసారిగా గుజరాత్ మారణకాండలాగా, గోల్డెన్ టెంపుల్పై మారణకాండలాగా సైన్యం వచ్చి విరుచుకుపోవడంలాగా 3 రోజుల్లో మీకు చేయగలుగుతారు. లేదా ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగినటువంటి ఢిల్లీ పంజాబ్ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లాగా అట్లా ఒక్కసారిగా 1000 మందిని చంపే పద్ధతులు కాకుండా ముజఫర్నగర్ లాగా ఆగస్టు 2014 ఎన్నికల కంటే ముందు యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతుంది ముజఫర్నగర్ బాకీ అయిన వాళ్ళు అన్నట్టు ముజఫర్నగర్ పెద్ద కొనసాగింపుగా ఉన్నది. ఈ మొత్తం కొనసాగింపులో ఎంతమంది ముస్లింలు చనిపోయారు, ఎంతమంది ముస్లిం యువతుల మీద అత్యాచారాలు అనేవి, ఎన్ని ముస్లిం గ్రామాలను తగలబెట్టాలనేది మీరు ఆనాటి నుంచి మీరు రికార్డు మెయింటైన్ చేసి లెక్క వేస్తే తప్ప ఈ సంఖ్య గుజరాత్ మించిపోయిందని అర్థం కాదు. ఇది మందసర యుద్ధం. ఈ మందసర యుద్ధాన్ని 2009లో గ్రీన్ హంట్ ఆపరేషన్ పేరుతోటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకోవడానికి అమెరికా జార్జ్ బుషే ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రాం ఏమిటంటే క్యాప్చర్, విడ్రా, డెవలప్. మొదలు పట్టుకో, ఆ పట్టుకున్న ప్రాంతంలో నీళ్లుంటే నీళ్లు తోడేయి, ఆ నీళ్లలో చేపలుంటే చేపలను చంపేయి. అప్పుడు నీళ్ళన్నీ తొలగిపోతాయి, విస్థాపితం అయిపోతాయి నీళ్లు. ఆ భూమిని పట్టుకొని నీవు అనుకున్నట్టుగా అభివృద్ధి చేయి. ఏమిటి నువ్వు అనుకున్నట్టు అభివృద్ధి చెందడం? మైనింగ్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ యొక్క నిర్మాణం. అది మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు, బడా కంపెనీ కావచ్చు. వీటికి మొత్తం అడవిని అప్పగించాలి. చేపలంటే ఈ ప్రజలు, చేపలంటే మావోయిస్టులు వాళ్ళ ఇష్టం. అంటే ఆదివాసులు. ఇప్పుడు అక్కడ మొత్తంగా ఇవాళ కొత్తగా కాదు, అమెరికాలో యూరప్ నుంచి ప్రవేశించిన నాడనే వాళ్ళ పాలక వర్గాలు చెప్పుకునేది ఏమిటంటే కొలంబస్ ప్రవేశం.
అమెరికా పాలకవర్గ విధానాలను ఇక్కడ అవలంబిస్తున్నారు అంటారు. ఆదివాసుల విషయంలో, ముస్లింల విషయంలో, ఆదివాసుల విషయంలో, ముస్లింల విషయంలో మొత్తం ప్రపంచానికి ఒక విధానాన్ని ఇచ్చింది అమెరికా. అమెరికా అంటే యూరప్ నుంచి పోయిన పెట్టుబడి. యూరప్ నుంచి ఒక 550 సంవత్సరాల క్రితం కొలంబస్ అమెరికాను కనుగొన్న రూపంలో పోయిందల్లా యూరప్ యొక్క పెట్టుబడి. ఆ పెట్టుబడి ప్రవేశించినప్పుడు అక్కడ ఆదివాసులతో ఎట్లా వ్యవహరించిందో భారతదేశంలో ఉండే ఆదివాసులతో కూడా అట్లాగే వ్యవహరించాలనేది 1991లో సామ్రాజ్యవాద ప్రపంచకాన్ని ఇచ్చిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ఇంటెన్సిఫై అయింది, తీవ్రతరమైంది మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన ప్రపంచ బ్యాంక్ గవర్నర్గా చేసి వచ్చినవాడు కాబట్టి ఆయన ప్రపంచ బ్యాంక్ విధానాలు అమలు చేయడం బాగా తెలుసుంటుంది అనుకొని ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. మొదలు పివి నరసింహ, అందుకే ఆయన 91లో పివి నరసింహరావు ప్రధాని అయినప్పుడు ఆర్థిక మంత్రి అయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ప్రోగ్రాంను అమలు చేయడానికి అప్పుడు ఆర్థిక మంత్రి అయ్యాడు. ఆ క్రమంలో ఆయన 2004లో ప్రధాని అయ్యాడు. ఆ ప్రధాని అయినప్పటి నుంచి ఆయనకు నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచ బ్యాంక్ ఇస్తూ పోయింది. అంటే ప్రపంచ బ్యాంక్ మల్టీనేషనల్ కంపెనీతోటి, బడా కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకోవడం, ఈ ఎంఓయూలు నిర్దిష్ట కాలంలో అమలు చేయడం. ఈ అమలు చేసే క్రమంలో అనుసరించవలసిన పాలసీ క్యాప్చర్, విత్డ్రా, డెవలప్. ఈ ప్రోగ్రాంను అమలు చేయమన్నారు. ముఖ్యంగా చిదంబరం ఆ రోజు హోంమంత్రిగా ఈ ప్రోగ్రాంను అమలు చేసే కార్యక్రమాలను, అది కూడా వీళ్ళిద్దరూ 2 టర్మ్స్ వచ్చినప్పటికీ వేగవంతంగా చేయలేరు అనేటువంటి ఒక షికాయత్తోటే ఇప్పుడు నరేంద్ర మోడీని తీసుకొచ్చారు. అంతకంటే వేగంగా నరేంద్ర మోడీ చేయకపోతే మార్చాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఈ క్రమంలో 2009లో దీన్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతోటి ప్రజల మీద యుద్ధంగా ప్రారంభించారు. ముఖ్యంగా తూర్పు మధ్య భారతాల్లో ప్రజల మీద యుద్ధంగా ప్రారంభించారు. ఈ గ్రీన్ హంట్ అనే పద్ధతి అమెరికా విధానాల ద్వారా విడి శర్మ గారు ప్రతి చోట సభల్లో అని చెప్తుండేవాడు. ఆయన పుస్తకంలో కూడా రాశాడు. ఇది రూజ్వెల్ట్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం. రెడ్ ఇండియన్స్ని చంపడానికి మనం గ్రీన్ హంట్ చేయాలి. ఎందుకంటే రెడ్ ఇండియన్స్ ఉన్నది గ్రీనరీలో ఉన్నారు, అమెరికాలో ఉండేటువంటి అడవుల్లో ఉన్నారు. ఈ అమెరికాలో ఉండేటువంటి అడవుల యొక్క ఆ పత్రహరితాన్ని హరించి అక్కడ ఉండేటువంటి రెడ్ ఇండియన్స్ని తొలగిస్తే తప్ప అక్కడికి పెట్టుబడి ప్రవేశించలేదు. ఎక్కడ ప్రకృతి సంపద, దేశానికి సంబంధించినటువంటి 80% సంపద అడవిలో ఉంటుంది. ప్రకృతి సంపద ఏ ప్రజలకైనా 2 తీర్ల సంపదలు ఉంటాయి. ఒకటి ప్రకృతి, 2 మానవ శ్రమ. ఈ 2 పెట్టుబడికి కావాలి. ఈ రెండిట్లో చాలా చౌకగా ప్రకృతి సంపద అయినా దొరికే చోటు, మానవ శ్రమ అయినా దొరికే చోటు ఒకటి ఆదివాసులు ఉండేటువంటి అడవి, 2 ఆదివాసులు ఉండేటువంటి వెలివాడలు. ఈ ఇద్దరి మానవ శ్రమ చాలా చౌకగా దొరుకుతుంది. దళితులు భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు, ఆదివాసులు అడవిని నమ్ముకొని బతికేవాళ్ళు. ఈ భూమి కావాలి, ఈ అడవి కావాలి. ఇది చాలా మౌలికమైన అవసరాలు దేనికైనా, ఇవి మౌలికమైన లక్ష్యాలు దేనికైనా. పెట్టుబడికి ఇవి కూడా మౌలికమైన లక్షణాలు. ముఖ్యంగా భూమి ఎప్పుడైతే ఒక మార్కెట్ సరుకుగా మారిపోయిందో, కొనే అమ్మే సరుకుగా మారిపోయిందో, భూమిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సరుకుగా చూడడం మొదలుపెట్టింది తప్ప భూమి మానవ అనుబంధం ఉండేటువంటి, శ్రమజీవికి అనుబంధం ఉండేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంగా చూడడం అనేది పోయింది. పోయి అది కేవలం అమ్ముకునే, కొనుక్కునే సరుకుగా మారిపోయింది. వాళ్ళైతే స్టేట్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిపోయింది. కనుక ఈ క్రమంలో ఇది 2009లో ఈ మొదలుపెట్టడానికి ముందు చేసిన ప్రయోగం శ్రీలంకలో చేశారు. శ్రీలంకలో రాజపక్షే ఎల్టీడీ ఉద్యమాన్ని, ఒక జాతి విముక్తి పోరాటాన్ని అణిచేసేటువంటి క్రమంలో రాజీవ్ గాంధీ కాలంలో పీస్ కీపింగ్ ఫోర్స్ సహాయం తీసుకున్నాడు. 2009 వచ్చే వరకు స్వయంగా మన్మోహన్ సింగ్ యొక్క ఫారిన్ అఫేర్స్ అడ్వైజరు, ప్రైమ్ మినిస్టర్కు అడ్వైజర్గా ఉండేటువంటి 2 మీనన్ను, నారాయణన్ను ఇద్దరిని కూడా ఆ యుద్ధం సమయంలో పంపించడం, ప్రభాకరన్ చంపడం, ఎల్టీటీని పూర్తిగా ధ్వంసం చేయడం. ఆ సందర్భంలో భారత సైన్యం ప్రత్యక్షంగా పాల్గొనడం, అట్లా పాల్గొన్నటువంటి సైన్యం గాయాలై మద్రాసు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం. ఇదంతా నేను అప్పుడు ఢిల్లీలో శ్రీలంక విషయంలో సభ పెట్టాము. నేను మద్రాసుకు వెళ్ళి కూడా ఆ గాయపడిన సైనికులను ఆసుపత్రిలో చూశాను. అంటే ప్రత్యక్షంగా భారత సైన్యం పాల్గొన్నది. శ్రీలంక నుంచి మొదలుపెట్టారు ఈ గ్రీన్ హంట్ ఆపరేషన్ను. శ్రీలంకలో ఒక ప్రయోగంగా చేసి అక్కడ విధ్వంసాన్ని, హింసను పూర్తి చేసి న్యూరన్బర్గ్ దుర్బంతాలను తలపించేంత దుర్మార్గంగా అక్కడ జరిగింది. అక్కడి నుంచి ఇంకా దండకారణ్యానికి అంటే గ్రీన్ హంట్ ద్వారా ఎల్టీటీని ఏరివేశారంటారు. అప్పుడు గ్రీన్ హంట్ ఇక్కడ విజయవంతం అవుతుందా లేదా అనేటువంటి ప్రయోగం అక్కడ చేసి చూశారు. రాజపక్షకు సహకరించే క్రమంలో తమ విధ్వంస హత్యా రాజకీయాలను పదును పెట్టుకొని అక్కడి నుంచి దండకారణ్యానికి వచ్చారు. అక్కడ ప్రయోగం చేశారు, విజయవంతం అయ్యారు. ఇంకా దండకారణ్యం ప్రయోగం చేయడానికి వచ్చారు. కనుక ఒక తేడా ఏమిటంటే, ఈ పోలిక నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రాహ్మణీయ ఫాసిజం అనేది, బ్రాహ్మణీయ భావజాలం అనేది రాముని కాలంలో దండకారణ్యంలో ప్రారంభమై శ్రీలంకలో వెళ్ళేది. ఆయన అడవులో ఉన్నప్పుడు ఆయన దండకారణ్యంలోకి వచ్చాడు.
అక్కడి నుంచి సీతను రావణాసురుడు తీసుకుని పోతే శూర్పణఖను ముక్కు చెవులకు వస్తే శ్రీలంకకు వెళ్ళి రావణాసురుడు చంపాడు. అప్పుడు ఆయన దండకారణ్యం నుంచి శ్రీలంకకు పోతే ఈ కొత్త రాముడు, ఈ పోలిక ఎందుకు చెప్తున్నానంటే అరవిందరావు పుస్తకం రాశాడు మావోయిస్టుల గురించి. ఈ మావోయిస్టులు ఆనాడు రాముడి కాలంలో దండకారణ్యంలో రాక్షసులు లాంటి వాళ్ళు. రాముడు రాక్షసులు ఎట్లా నిర్మూలించిండో ఇప్పుడు ఈ కొత్త రాముడు అంటే ఈ హిందూ బ్రాహ్మణ దేవుడు ఇవాళ ఎవరైతే దేవుడు అయ్యాడో ఇవాళ అధికారు ఆయన ఈ కొత్త రాక్షసులను అట్లే నిర్మూలించాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు దేవుడు అంటారు? ఇప్పుడు నిర్మూలించేది ఎవరు అంటారు? అది మన్మోహన్ సింగ్ కావచ్చు, అది మోడీ కావచ్చు, ఇవాళ పాలకవర్గంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హిందూ బ్రాహ్మణీయ భావజాలాన్ని అమలు చేసేటువంటి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాముడే ఆయన దృష్టిలో. ఆనాడు నిజంగా వాస్తవం కూడా ఏంటంటే ఆనాడు రాముడు ఋషుల యొక్క మునుల యొక్క ఆశ్రమాలను కాపాడడానికి, ఆశ్రమాలకు ఇచ్చినటువంటి గోసంతతిని కాపాడడానికి, ఆశ్రమాలకు ఇచ్చినటువంటి వేలాది ఎకరాల భూమి కాపాడడానికి ఆయన ఆనాడు రామలక్ష్మణులు పోయి స్త్రీలని లేదు, పిల్లలని లేదు, తాటకి కావచ్చు, ఎవరైనా కావచ్చు చంపేస్తూ పోయాడు, స్త్రీల ముక్కు చెవులు వస్తూ పోయాడు. ఇప్పుడు కొత్త రాముళ్ళు, అది మన్మోహన్ సింగ్ కావచ్చు, అది మోడీ కావచ్చు, ఈ కొత్త రాముళ్ళు దండకారణ్యంలో అదే పని చేస్తున్నారు. తేడాల్లా అప్పుడు ఋష్యాశ్రమాలు, ఇప్పుడు కంపెనీలు. తెలంగాణ 2004లో మీరు మావోయిస్టు పార్టీ తరపున మీరు ప్రతినిధిగా కూడా హాజరయ్యారు ఆ చర్చల్లో కూడా. అంటే ఆ రోజు చర్చల్లో పాల్గొనేటప్పుడు ఒకవేళ చర్చలు సఫలమైతే పరిస్థితి ఏమిటి, విఫలమైతే ఎలాంటి వ్యూహం ఉంటుంది అన్నది ముందుగానే మావోయిస్టులకు లేకపోయిందంట? చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అక్రాస్ ది టేబుల్ భూ సంస్కరణలు జరగాలి, భూమిలో నిరుపేదలకు భూమి స్వాధీనం చేయాలంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇవాళ ఎన్నికవుతున్నటువంటి వాళ్ళు, ఎన్నికుంటున్నటువంటి వాళ్ళు మేకలు గొర్రెలే కావచ్చు, కానీ ఎన్నికవుతున్న వాళ్ళు తోడేళ్ళు.